తెలంగాణలో కేసీఆర్ గాని అసెంబ్లీకి పంపించాలా, అసెంబ్లీలో మాట్లాడాలా అని నియోజకవర్గ ప్రజలు ఇద్దరిని ఎన్నుకొని ఎమ్మెల్యేలను చేశారు. ఈయన కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు అయి ఉండవచ్చు అని మనం ఒక్కసారి విశ్లేషణ చేసుకుంటే, ఆయనకి రేవంత్ రెడ్డి గారి మీద చిన్న చూప, లేదా ప్రజలు ఓట్లేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ ని గెలిపించలేదు అన్న ఫ్రస్ట్రేషన్, ఆ ఫ్రస్ట్రేషన్ వల్ల వచ్చిన ఆందోళన, లేదా వ్యూహాత్మక మౌనమా, టైం చూసి బయటకు వద్దామన్న వ్యూహం ఉందా, లేదా నేను రానవసరం లేదు, మా కొడుకు కేటీఆర్ లేదా హరీష్ రావు హ్యాండిల్ చేయగలరు అసెంబ్లీని అన్న ఆలోచన, ఇక రకరకాల అంశాలు ఉన్నాయి. జగన్ రెడ్డి గారికి వచ్చేసరికి అసెంబ్లీకి ఆయన వెళ్ళటమే కాకుండా ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. మరి అసెంబ్లీకి వెళ్ళాలని కదా ఓట్లు వేసింది జనం, ఇంట్లో కూర్చోమని కాదు కదా. ఒకటి. రెండోది, అసెంబ్లీకి ఎన్నికైన కొత్త యంగ్ జనరేషన్ అసెంబ్లీకి వెళ్ళి కూర్చొని అధ్యక్ష అని అనాలని జీవితాంతం ఎప్పటి నుంచో ఉన్న కోరిక. మరి అవన్నీ ఆపుకోలేరు కదా. ఆంధ్ర రాష్ట్రంలో ఆ విధంగా అసెంబ్లీకి వెళ్లాల్సిందే అని చెప్పి జగన్ రెడ్డి గారి మీద ఒత్తిడి రావడం, తీసుకురావడం ఇప్పుడు ప్రజెంట్ జరుగుతూ ఉంది.